ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన తిలక్ నగర్ చౌరస్తా సెంటర్ లో ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, గత 4 లేదా 5 రోజుల క్రితం నుంచి తిలక్ నగర్ సెంటర్ లో ఒక అంశాలు జరుగుతున్నాయి. కూల్చివేతల పర్వం జరుగుతుంది. ఒకవైపు సింగరేణి కూల్చివేతలు అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో చూసుకుంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి కూల్చివేతలు చేస్తున్నాము. అదే విధంగా సింగరేణి సౌజన్యంతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని గతంలో ప్రస్తుత ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన అధికారులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని తిలక్ నగర్ చౌరస్తాను ఒకసారి కనుక చూస్తే గత 3 లేదా 4 రోజుల క్రితం కూల్చివేత కార్యక్రమం అనేది జరిగింది. ఇది కూల్చివేసింది సింగరేణి అధికారులే అనేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడిన అంశాలు చూసాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ పార్టీ నాయకులు మాట్లాడిన అంశాలు కూడా చూసినాం. ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్న అంశాలు ఇక్కడ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో భాగంగా తిలక్ నగర్ లో ప్రధానంగా ఒక కొంత మేరకు షాపింగ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తున్న సందర్భం కనబడుతుంది. కూల్చివేసిన అంశం కూడా కనబడుతుంది. ముందుకు రానా. యాస్, మనం కూల్చివేసిన ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క భవనాన్ని కూల్చివేసిన విజువల్స్ మనం లైవ్ లో చూడొచ్చు. అదే విధంగా ఇంకా నిర్మాణంలో ఉన్న నిర్మాణంలో ఉన్న షాపింగ్ ఏరియాను కూడా కనబడుతున్నాయి. ఏదైతే ఈ నిర్మాణ కార్యక్రమం ఉందో ఈ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన అంశం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ గతంలో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు చేసిన మాటలు ఇక్కడ సంచలనంగా మారాయనే చెప్పుకోవాలి. ఎట్లాంటి అంశాలు చేశారంటే ఇక్కడ ఉన్న వారికంటే ఎక్కువగా రూములను నిర్మాణం జరుగుతుంది. అదే విధంగా నిర్మాణంలో ప్రభుత్వానికి సంబంధించిన అంటే ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ నాయకుల ప్రమేయం ఉంది అన్న అంశాలు వారు తెర మీదకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు ఇక్కడ జరిగిన అంశం ఎట్లా ఉందంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ శాఖకు సంబంధించిన కొంతమంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే బాధితులు ఉన్నారో మరి బాధితులు అని వారు చెప్తున్నారు. మరి వీరేమంటున్నారంటే కొంతమంది పేర్లు లేదు, వాళ్ళ పేర్లను తొలగించారు, మరి వారికి కూడా అవకాశం ఇవ్వాలి. అదే అంశాలను వీళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీనే జరుగుతుందన్న అంశం తప్ప ఇతరత్ర అంశం ఏది కనబడతలేదనే చెప్పుకోవాలి. కూల్చివేతలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో నిజంగా అభివృద్ధి కోసమే జరుగుతున్నాయా లేదంటే వాళ్ళ పార్టీ స్వలాభాల కోసం జరుగుతున్నాయా అంశాలు కూడా అర్థం కాలేదన్న విషయం కూడా మనకు ఒకసారి తేటతెల్లమైంది. మన ఛానల్లో ప్రత్యేక విజువల్స్ ఉన్నాయి. ఏదైతే బాధితులు ఉన్నారో అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని మన ఛానల్లో ప్రత్యేక అంశాల ద్వారా ప్రజలందరికీ అందించిన అంశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ రోజు ఇక్కడ జరిగిన అంశము బాధితులు వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనే చెప్పుకోవాలి. ఒకవైపు మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి బాధితులు చెప్తున్నారు, మరొక వైపు వీరికి న్యాయం చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. మరి అందరూ బాగానే ఉన్నారు. ప్రజలకు బాధితుల కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షం పోరాటం చేస్తుంది, ప్రభుత్వ పార్టీ పోరాటం చేస్తుంది. మరి ఎవరు కూల్చివేశారు అంటే సింగరేణి సంస్థనే కూల్చివేసింది అని చెప్పేసి చెప్తున్న అంశం కనబడుతుంది. ఎవరు ఈ సింగరేణికి ఆదేశాలు ఇచ్చారు, మరి ఇక్కడ ఈ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఏ పార్టీ సింగరేణికి ఆదేశం ఇచ్చింది, ఎవరి చేత ఈ యొక్క నిర్మాణాన్ని కూల్చివేశారో కూడా అర్థం కాలేదన్న విషయం చెప్పుకోవాలి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పైన వాదనలు చేసుకోవడం తప్ప ఇతరత్ర అంశాలు ఏమీ కనబడతలేవు అనే చెప్పుకోవాలి. నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని తిలక్ నగర్ సెంటర్ అభివృద్ధి చెందుతుందా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశాలు ఉన్నాయి. చాలా అంశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము మనం రాబోయే రోజుల్లో. కెమెరా పర్సన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.